ఈ రోజు మనకు 24 గంటలు కడుపు నొప్పి అనగా అపెండిసైటిస్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీటిలో ప్రధానంగా అపెండిసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ట్రీట్మెంట్ అనేటువంటిది డిలే చేస్తే అంటే నెగ్లెక్ట్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, వాటి నుండి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. myself Dr. Rohit, consultant surgical gastroenterologist, J Cancer and HPV surgeon. కుడిపక్క బొడ్డు కింద భాగంలో ఉండే ఒక పేగునే అపెండిక్స్ అంటాం. దీన్నే తెలుగులో మనం ఉండకము అంటాం. దానిలోనే ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని అపెండిసైటిస్ అని అంటాం. దీనిలో చిన్నప్పటి నుండి మనం తెలుసుకుని ఉంటాం, అందరూ మన పేరెంట్స్, ఫాదర్స్ అందరూ 24 గంటలు కడుపు నొప్పి అంటారు. ఎందుకు అలా అంటారు అంటే 24 గంటల్లో దీనికి ఆపరేషన్ చేయించుకుంటే మంచిది కాబట్టి దాన్ని 24 గంటల కడుపు నొప్పి అని పిలిచేవాళ్ళం. ఓకే, సో ఈ అపెండిసైటిస్ పేషెంట్స్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ డిలే చేస్తారో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ప్రధానంగా అపెండిక్స్ అనేటువంటి వాపు వచ్చి దాన్ని ఒక సర్కంఫరెన్స్ పెరిగి ఉబ్బి రంధ్రం పడుతుంది. ఈ రంధ్రం పడడం ద్వారా పేగులో బర్స్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ చీము చేరడం, ఆ ఇన్ఫెక్షన్ చీము చేరడంతో పాటు బ్లడ్లోకి ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళడం అంటే సెప్సిస్ అంటాం దాన్ని. అలాగే పెరిటోనైటిస్ అంటే పొట్టలో చీము చేరడంని పెరిటోనైటిస్ అంటాం. ఈవెన్ కొన్నిసార్లు ఐసీయూ అండ్ వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అపెండిసైటిస్ని కరెక్ట్ టైంలో ట్రీట్ చేసుకోవాలి. కరెక్ట్ టైంలో ట్రీట్ చేసుకుంటే 3 రంధ్రాల ద్వారా చిన్నగా లాప్రోస్కోపీ పద్ధతిలో పూర్తిగా దీన్ని నయం చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒకసారి దానికి రంధ్రం పడితే దాన్ని అపెండికులర్ పెర్ఫరేషన్ అని అంటాము. ప్రాణాపాయ స్థితుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏజ్ పైబడిన వాళ్ళకి అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత అపెండిసైటిస్ లక్షణాలతో వస్తే అందులో క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మీ ఇంట్లో మీ ఎల్డర్స్కి ఎవరికైనా అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే మీ హాస్పిటల్ కానీ మీ డాక్టర్ గారు కానీ బయాప్సీ పరీక్ష అంటే ఈ తీసిన అపెండిక్స్ని పరీక్ష పంపించడం మాత్రం మర్చిపోవద్దు. దీనిలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఉంటే దాన్ని బట్టి నెక్స్ట్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.